హలో వెల్కమ్ టు తెలుగు క్యాప్స్. సుమన్ శెట్టిగారికి పాపం సంజనగారు సుమన్ డార్లింగ్ అని అనడం నచ్చలేదు. సరే, నచ్చకపోతే డైరెక్టుగా సంజనగారితో చెప్పాల్సింది. సంజనగారు, నన్ను మీరు సుమన్ డార్లింగ్ అని పిలుస్తూ నా చుట్టూ తిరగడం నాకు నచ్చలేదండి అని. అలా చెప్పాక కూడా సంజనగారు అలాగే మళ్ళీ సుమన్ గారిని అలాగే సుమన్ డార్లింగ్ అని పిలిస్తే అప్పుడు వచ్చి నామినేట్ చేయాలి. కాని అలా చెప్పడం మానేసి మనసులోనే పెట్టుకుని నామినేషన్స్ టైంలో వచ్చి సంజనగారు నన్ను అలా డార్లింగ్ అని అనడం నచ్చలేదు, చిరాగ్గా అనిపించింది అని నామినేట్ చేయడం ఏంటో అసలు అర్థం కాలేదు. కనీసం ఒక బెటర్ రీజన్ అయినా ఉండి ఉంటే బాగుండేది. లాస్ట్ టైం అలాగే తొక్కలో కెప్టెన్ అని అంది అని నామినేట్ చేశారు. సరే, ఆయనకి అలా అనడం నచ్చలేదు, బాధగా అనిపించింది. హర్ట్ అయ్యి నామినేట్ చేశారు అని అనుకుందాం. మరి ఈసారి ఎందుకు హర్ట్ అయ్యారు? కనీసం ఆయనకైనా ఆయన చెప్పిన కారణం రీజనబుల్ గా అనిపించాలి కదా. మేబీ ఆయనకి అనిపిస్తుందేమో ఆయన నామినేషన్ కారణాలు రీజనబుల్ గా. సరే, అంతవరకు కూడా అర్థం చేసుకుందాం. బాగా హర్ట్ అయ్యారు. సంజనగారి వల్ల సుమన్ డార్లింగ్ అని పిలిస్తే నచ్చక అవమానంగా అనిపించి చిరాకుగా అనిపించి నామినేట్ చేశారు. అర్థం చేసేసుకుందాం. మరి నెక్స్ట్ డే ఏమైందండి? బిగ్ బాస్ యోధులు ఇంట్లోకి ఎంటర్ అయి కొంచెం కంఫర్టబుల్ గా ఉండి నవ్వించి ఆడించి స్కిట్స్ చేయించి పోటీపడి కెప్టెన్సీ కంటెండర్ని సెలెక్ట్ చేస్తారు. అందులో భాగంగా సంజనాగారు భరణిగారు కలిసి చిన్న స్కిట్ చేస్తుంటారు. మధ్యలో సుమన్ గారు వస్తారు. వచ్చి స్కిట్ చేస్తే సరిపోయేది కదా, అలా ముద్దు పెట్టుకోవడం ఏంటండి? అదేంటి ఇంప్రొవైజేషన్ కోసం అంటారా? ఇంప్రొవైజేషన్ అలాగే చేయాలా? ఇంప్రొవైజేషన్ కోసం ఈయన ముద్దు పెట్టుకోవచ్చు. ఈయన ప్రకారం తప్పులేదు. సంజనగారు సరదాగా డార్లింగ్ అని పిలిస్తే తప్పు, నామినేట్ చేసేస్తారు సుమన్ గారు. భలే కన్వీనియన్స్ సుమన్ గారిది. ఆయన ప్రకారం డార్లింగ్ అని పిలిస్తేనే నచ్చకపోతే మరి ఆ స్కిట్లో ఆయన ప్రవర్తన ఏంటో ఆయనకే తెలియాలి. చూసేవాళ్లకి మనకైతే ఏం తెలియట్లేదు కదా. ఎవరైనా సుమన్ గారి అభిమానులుంటే వాళ్లకి ప్రత్యేకంగా ఒకటే చెప్తున్నానండి, ఆయనంటే నాకేం విరోధం లేదు. వేరే కంటెస్టెంట్స్ అంటే ప్రత్యేకమైన శ్రద్ధ లేదు. నా అభిప్రాయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎవరితో ఏకీభవించనవసరం లేదు. ఎవరూ నాతో ఏకీభవించనవసరం లేదు. ఎవరినీ అవమానించడం కించుపరచడం నా ఉద్దేశం కాదు. బిగ్ బాస్ 9 తెలుగు షో చూసి నాకు అనిపించిన అభిప్రాయం నా వీడియోస్ చూసే ఆడియన్స్తో షేర్ చేసుకోవాలనుకుని ఈ వీడియోలు చేస్తున్నానంతే. అలాగే మీ అందరికీ కూడా మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. ఐ రెస్పెక్ట్ యోర్ ఒపీనియన్స్ టూ. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ యోర్ పేషెన్స్. మీకేమనిపించిందో కామెంట్స్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.